నమస్తే. ఇది మనం ఒక క్లారిటీ తోటి కనుక చూసినట్టయితే, కొత్త ఎపిసోడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, పాత వాటికి బ్రేక్ పడుతుంది. అక్కడి నుంచి ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యి ఇంకొక స్టేజ్లోకి మనం వెళ్తాం. సో లైక్ వైజ్ కనుక మనం చూసినట్టయితే, ఎస్టీడీ బూత్స్ నుంచి మొబైల్ రీఛార్జెస్ వచ్చాయి. మొబైల్ రీఛార్జ్ షాప్స్ నుంచి సెల్ఫ్ రీఛార్జ్కి వెళ్ళాము. అంతేకాకుండా బ్యాంకింగ్ సిస్టంలో ఫస్ట్ టోకెన్ సిస్టమ్ నుంచి డిజిటలైజేషన్కి వచ్చింది, తర్వాత ఏటీఎం విత్డ్రాల్స్కి అనేసి వచ్చింది. ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే బ్రాంచెస్ని పెంచుకుంటూ వెళ్తున్నాయి. లాస్ట్ 1 yearలో కనుక చూసినట్టయితే 8% బ్యాంక్ బ్రాంచెస్ని పెంచాయి అండ్ 16% టోటల్ ఏటీఎం కౌంట్ని తగ్గిస్తోంది. డిజిటల్ మనీ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో, బ్యాంక్స్ అన్నీ కూడా ఏటీఎం నుంచి వచ్చే కాస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తూ బ్రాంచ్ కాస్టింగ్లోకి ఇంక్లూడ్ చేసి వాటిని రన్ చేద్దాము అన్న థాట్లో ఉంది. ఇలాగనే గనక కంటిన్యూ అయితే నెక్స్ట్ 10 to 15 years లోపల మనకి అక్కడక్కడే ఏటీఎంస్ చూడడానికి ఉంటాయి. కరెన్సీ అనేది మనం కంప్లీట్గా డిజిటలైజేషన్లోనే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఒకసారి నాకు కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.